అందరికీ నమస్కారం. మేము మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ నుంచి నేను నాట్య గురువు ఇందిరా పరాశరం. ఈరోజు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే మా పిల్లలు చదువుతో పాటు డాన్స్ నేర్చుకుంటూ ప్లస్ వాళ్ళు ప్రోగ్రామ్స్ చేస్తూ ఎగ్జామ్స్ అప్పుడు క్లాసెస్కి వస్తూ ప్రోగ్రామ్స్ చేస్తూ కూడా మంచి పర్సంటేజ్ అంటే ఇంటర్లో మంచి ఉత్తీర్ణతని సాధించారు. అందుకు వాళ్ళ తల్లిదండ్రులతో పాటు నేను కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అందువల్ల ఈరోజు ఈ వీడియో చేసి ఇంకా ముందు భావితరాల వారికి కూడా చదువుకి ఎప్పుడూ కూడా ఒక ఆర్ట్ అంటే డాన్స్ కానీ చదువు కానీ డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఎటువంటి ఒక సైడ్గా నేర్చుకునే విద్యలు ఏవి కూడా కళ పట్ల వాళ్ళకున్న ఇంట్రెస్ట్తో వాళ్ళు నేర్చుకోవాలి. కానీ అమ్మో 10th క్లాస్కి వచ్చాము, ఇంటర్కి వచ్చాము, ఇంకేదో చదవాలి కాబట్టి డాన్స్ అనేది మానేసి అక్కడికి వెళ్ళిపోదాము అనే ఆలోచన నుంచి వాళ్ళని తప్పించాలి. వాళ్ళకి ఈ కళ పట్ల అవగాహన పెంచాలి, ప్రోత్సాహం కలగాలి వాళ్ళకి అనే ఒక ఉద్దేశాన్ని నేను మా పిల్లలకు చెప్పాను. వాళ్ళు ఇంటర్కి వచ్చినప్పుడు 10th క్లాస్కి వచ్చినప్పుడు ఈ సమ్మర్ అంటే నెక్స్ట్ అయితే అకాడమిక్ ఇయర్ 10th ఇంటర్ అన్నప్పుడు నా దగ్గరకు వచ్చి ఏడ్ చేసి మేము డాన్స్కి దూరం అవుతామేమో మేడం, మా పేరెంట్స్ వద్దంటారేమో తెలీదు, ఎందుకంటే చదువు ముఖ్యం కదా అంటే, అవునమ్మా చదువు చాలా ముఖ్యం ఈ రోజుల్లో, బట్ మీరు మంచి ఉత్తీర్ణత అంటే మంచి పర్సంటేజ్ తెచ్చుకుంటే పేరెంట్స్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని డాన్స్ మానేయమని కానీ ఇంకొకటి ఏదో మానేయమని కానీ అనరు అని నేను వాళ్ళని ప్రోత్సహించాను. అంటే వాళ్ళకి డాన్స్ పట్ల ఉన్న ఇంట్రెస్ట్, ఎట్ ద సేమ్ టైం నా మీద ఉన్న ప్రేమ, అంటే మా టీచర్ని మేము మిస్ అవ్వద్దు, టీచర్కి దూరం అవ్వద్దు, డాన్స్కి దూరం అవ్వద్దు అనే ఒక లోపల ఆలోచనని వాళ్ళు ఈరోజు ప్రూవ్ చేశారు. తిను గీతిక ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, బైపీసీ. తను బైపీసీ తీసుకున్నప్పటికీ ఇంటర్లో 95% ఏంటి డాన్స్ క్లాసెస్కి వస్తూ డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తూ, అంటే ఫిబ్రవరిలో ఎగ్జామ్స్ అంటే వీళ్ళు టిల్ జనవరి వరకు ప్రోగ్రామ్స్ చేశారు. పిల్లలు జనవరి ఎండ్ వరకు కూడా ప్రోగ్రామ్స్ చేశారు. ఏది మిస్ అవ్వలేదు. ఇది మిస్ అయిపోయామేమో అనే ఒక ఎక్కడ వాళ్ళకి బ్రేక్ రాకుండా చదువుతో పాటు డాన్స్ రెండు చేస్తూ తను 95 తెచ్చుకుంది గీతిక. తిను షియా కుల్కర్ని, తిను కూడా ఏ గ్రూప్ నాన్న ఎంపీసీ గ్రూప్ తీసుకుంది. ఎంపీసీలో 92%. ప్రతి ప్రోగ్రామ్ చేస్తూ రేపు తెల్లవారితే ఇంటర్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్, బట్ వీళ్ళు ఈరోజు క్లాస్లో 5:30 to 8:30 క్లాస్లో ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత హ్యాపీగా ముందే చదువుకున్నారు, బ్యాలెన్స్డ్గా ఏ రోజు పోర్షన్ ఆ రోజు చదువుకుని ఎంత ఫ్రీ మైండ్తో, అంటే ఒక టెన్షన్ అమ్మో రేపు ఏంటో ఎగ్జామ్లో నేను ఏం రాస్తాను, నాకు ఎంత మార్కులు వస్తాయో అనే టెన్షనే లేదు వాళ్ళకి. అసలు ఎంత కూల్గా ఎగ్జామ్స్ రాసి వచ్చారు, అంత మంచి పర్సంటేజ్ తెచ్చుకున్నారు మా హరిగీతిక అలాగే శ్రియా. ఇక ఇప్పుడు త్రైలోక్య గురించి. త్రైలోక్య ఇంటర్ ఎంపీసీ తీసుకుంది. తను 10th కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివింది. 9th 10th గవర్నమెంట్ స్కూల్లో చదివింది. ఎందుకు అంటే తను క్రికెట్ ప్రాక్టీస్ చేయాలి, క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ ఇటు స్కూల్కి వెళ్ళి అటెండెన్స్ అవన్నీ కావాలి కాబట్టి కొంచెం వాళ్ళ సార్ స్టాఫ్ కూడా చాలా సహకరించారు తనకి. ఇంటర్ 10th కూడా తను వితౌట్ స్కూలింగ్ అంటే స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లోనే తన సొంతగా ప్రిపేర్ అయ్యి ట్యూషన్స్కి వెళ్ళకుండా ఇంటర్లో మంచి పర్సంటేజ్ తెచ్చుకుంది. తను 70%. క్రికెట్ ఆడుతుంది, గ్రౌండ్లో మధ్యాహ్నం 1 వరకు ఉంటుంది, రోజు ఫిట్నెస్కి వెళ్తుంది, డాన్స్ క్లాసెస్కి హెల్ప్ చేస్తుంది. అంటే పార్ట్ టైం వీక్లీ 2 క్లాసెస్ ఉన్నప్పుడు ఎప్పుడైనా నేను లేనప్పుడు క్లాసెస్ చెప్తూ ప్రోగ్రామ్స్ చేస్తూ ప్రోగ్రామ్స్ చేస్తూ డాన్స్ నేర్చుకుంటూ క్రికెట్ ఆడుతూ తన సొంతగా చదువుకుని ఎంపీసీ గ్రూప్లో 70% తెచ్చుకుంది. అంటే ఇక్కడ చదువుకి డాన్స్కి అన్నిటికీ ఒక రిలేషన్ ఉంది. ఏంటి? కాన్సన్ట్రేషన్. ఒక కళ నేర్చుకోవడం వల్ల, ఒక స్పోర్ట్స్ ఏదైనా నేర్చుకోవడం వల్ల వాళ్ళకి ఒక కాన్సన్ట్రేషన్ డెవలప్ అయ్యి ఒక సంకల్ప బలం అనేది లోపల ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా సంకల్ప బలం, దీన్ని నేను సాధించాలి అంటే చదువుకి దూరం అవ్వద్దు, డాన్స్కి దూరం అవ్వద్దు. ఇవన్నీ
వాళ్ళు లోపల సంకల్పం చేసుకున్నారు పిల్లలు. ఈరోజు మన ముందు ఇంత నిదర్శన పూర్వకంగా నిరూపించారు పిల్లలు అంటే వాళ్ళ మనసులో కళ పట్ల ఒక డెడికేషన్ని మనం అర్థం చేసుకోవాలి. మీరందరూ కూడా 10th వచ్చామా 9th నుంచే స్టార్ట్ చేస్తారు పేరెంట్స్. అమ్మో మేడం మా పాప 9th వచ్చింది, ట్యూషన్కి వెళ్ళాలి, స్కూల్కి వెళ్ళాలి, స్కూల్లో ఒక్కరోజు కూడా పర్మిషన్ ఇవ్వరు మేడం. ఇది కాదండి, చదువుతూనే ఈ కళలు నేర్చుకుంటే వాళ్ళు ఒక మంచి మార్గంలో వెళ్తారు అనేది మనందరికీ తెలిసిందే. కాబట్టి బ్యాలెన్స్డ్గా ఉంటుంది, టైం షెడ్యూల్ తెలుస్తుంది, మేనేజ్మెంట్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలి, పెద్దవాళ్ళ పట్ల ఎలా బిహేవ్ చేయాలి, మన తోటి స్నేహితులతో ఎలా ఉండాలి, ఎక్కడ ఎటువంటి సందర్భంలో అయినా ఒక రియాక్ట్ అయ్యే విధంగా వాళ్ళు ఈ కళలు నేర్చుకోవడం ద్వారా తయారవుతారు అనేది మా త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్ పిల్లలు ప్రూవ్ చేశారు. ఇప్పుడు ఒకసారి మా హరిగీతిక మీతో తన అభిప్రాయాన్ని షేర్ చేసుకుంటుంది. చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు గీతిక. నేను మా గురువుగారి దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నాను. మా గురువుగారు నాకు డాన్స్ చదువు రెండు చెయ్యొచ్చు అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. మా పేరెంట్స్కి కూడా నేను రెండు చేయగలను అని ప్రూవ్ చేసుకోవడానికి డాన్స్ చదువు రెండు మేనేజ్ చేసుకుంటూ ఇంటర్లో చదువు బాగా చదువుకుని 94% తెచ్చుకున్నాను. దీనికి మా గురువు గారు నాకు చాలా మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ. శ్రీయమ్మ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీయ కుల్కర్ణి. నేను త్రైలోక్య ఆర్ట్స్ అసోసియేషన్లో గత 8 సంవత్సరాల నుండి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. మొదటిగా డ్యాన్స్ చదువుకి డిస్టర్బెన్స్ మనలో చాలామంది అంటారు, కానీ అది తప్పు. డ్యాన్స్ ఎప్పటికీ డిస్టర్బ్ కాదు. నేను డ్యాన్స్ మరియు నా స్టడీస్ని బ్యాలెన్స్ చేసి ఇంటర్ సెకండ్ ఇయర్లో 94% సాధించాను. నేను రెగ్యులర్గా క్లాసెస్కి అటెండ్ అవ్వడం, ఒక్క క్లాస్ కూడా స్కిప్ చేయకుండా ప్రోగ్రామ్స్ చేయడం, వీటి అన్నిటికీ నా ఇన్స్పిరేషన్ మా గురువు గారు మరియు మా తల్లిదండ్రులు. మా త్రైలోక్య గురించి చెప్పేది ఏంటిదండి, క్రికెట్, డాన్స్, చదువు మూడు బ్యాలెన్స్ చేసుకుంటూ చేస్తుంది. మీ అందరి ఆశీర్వాదాలతో మా పిల్లలు, అందరి పిల్లలు కూడా ఇలాగే ఇటువంటి కళలు నేర్చుకుంటూ చదువులో పైగా ఇటువంటి కళల్లో పెద్ద మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి అని మనసారా ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.